గమనిస్తే ఎక్కువ శాతం మనం లోకంలో గడుపుతాం. కొన్ని గంటలు మాత్రమే మనము దేవుని బిడ్డలతో దేవుని మందిరంలో గడుపుతాం. కాబట్టి ఎక్కువ ప్రభావం మన పైన అంటే చూపించేది ఏదంటే లోకం కదండి. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ సమయం మనము గడుపుతాం కాబట్టి లోకానుసారమైన మైండ్ సెట్ మనకు రావడం చాలా ఈజీ. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పద్ధతి, తగ్గు సమయం మన మందిరంలో గడుపుతూ ఉంటాం. లోకం చెప్పే మాటలకి ప్రభు చెప్పే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకం ఏం చెప్తుందంటే సంపాదించు, ఖర్చు పెట్టు, అనుభవించు, గొప్పలు చెప్పుకో అంటదన్నమాట. ఏంటట? ఒక మాట చెప్పాలంటే సంపాదించి, అనుభవించి, గొప్పలు చెప్పుకో. సంపాదించు బాగా, దాని తర్వాత సంపాదించిన దాన్ని బట్టి అనుభవించు, తర్వాత అనిపించిన తర్వాత ఇతరికి గొప్పలు చెప్పు. కానీ ప్రభు ఒక పక్కన ఏం చెప్తున్నాడో తెలుసా? గత వారం మనం నేర్చుకున్నాం. తను తాను ఉపేక్షించు, తన సిలువనెత్తుకో, ఆయన్ని నన్ను వెంబడించు అంటున్నాడు. అదేంటండి? లోకమేమో సంపాదించు, అనుభవించు, గొప్పలు చెప్పుకో అంటుంటే ప్రభు అంటున్నాడు ఉపేక్షించుకో, సిలువనెత్తుకో, నన్ను వెంబడించు అంటున్నాడు. కానీ ఎక్కువ సమయం మనం ఎవరితో గడుపుతున్నాం? మామూలుగా లోకంతో గడుపుతున్నాం. కాబట్టి ఈ రకమైన జీవిత ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుందన్నమాట. కానండి దేవునితో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని ఎందుకన్నారు తెలుసా? మనం ప్రభుతో గడిపే ఆ కొద్ది గంటల ప్రభావం మనకు ఎక్కువ ఉంటుందండి. ఆయన ఎక్కడలేని బలాన్ని మనకి ఇస్తాడు. లోకం వైపు చూసాము కాదు, మందిరంలో ప్రభు చేసే ఒక గొప్ప పని ఏంటంటే లోకం నుంచి ఆయన వైపు మళ్ళీ మన మనసుని త్రిప్తాడనమాట. నువ్వు వెంబడించాల్సింది లోకాన్ని కాదు. లోకం అంటదిలే సంపాదించు, అనుభవించు, గొప్పలు చెప్పుకొని ఇలా చెప్తూ ఉంటుంది. కానీ అది కాదు నీ జీవితం. నీ జీవితం ఏంటో తెలుసా? తను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించటం. లోకం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ సుఖంగా ఉంటే చాలు అని చెప్తుంది అనమాట. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే ఈ లోకం శాశ్వతం కాదు, నువ్వు నా పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఎనీ టైం ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావు, ఇది శాశ్వతమైంది కాదు అంటాడనమాట. అయితే ప్రభు మనకు చెప్పడమే కాదు కానీ, అంటే ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించు అని చెప్పడం మాత్రమే కాదు కానీ, అలా జీవించడానికి కొన్ని ప్రోత్సాహాలు కూడా మనకి ఇస్తున్నాడు అనమాట. ప్రోత్సాహం అంటే అర్థం ఏంటంటే ఎంకరేజ్మెంట్, లేదా ఇప్పుడు చూడండి మోటివేషన్ అంటాం చూసారా? దేని అంటే ప్రభు చెప్పే మాటలు మనం వింటే నిజంగా నేను లోకం కాదు వెంబడించాల్సింది, నేను ప్రభునే వెంబడించాలని అలాంటి మనసు మనకి వస్తుంది. సో ఈరోజు మరి ప్రభు చెప్పిన మాటల్ని నేను వెంబడించాలి, ఆయనకే నేను లోబడాలి, లోకానికి కాదు నేను లోబడాల్సింది, ప్రభుని నేను వెంబడించాలనడానికి ప్రభుని నమ్ముకుంటే ఆయన మనకి ఎలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడో అని అన్నది ఒక 3 విషయాలు మనం ఈ భాగంలో మనం చూడబోతున్నాం. 3 లెసన్స్. ఆ 3 విషయాలు మనం అర్థం చేసుకుంటేనండి మనమే అంటాం లోకం చెప్పే మాట నేను విన్న కానీ ప్రభు చెప్పే మాటే నేను వింటాను, ఆయనకే నేను లోబడతాను. ఇంతకీ ఆ 3 విషయాలు ఏంటండి అని అంటే చాలా ముఖ్యమైనవి. ప్రభు కొన్ని సంఘటనల ద్వారా ప్రభు ఈ పాఠాలు వీరికి ఈ శిష్యులకి నేర్పిస్తున్నాడు. అదేంటో మనం ఒక్కొక్కటి మనం చూద్దాం. ప్రభుని వెంబడించాలి అంటే తన సిలువనెత్తుకొని ఫస్ట్ ఏంటున్నాడు, తన ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలంటే మనం ఏం చేయాలి? ఎందుకు నేను ఉపేక్షించడం అంటే ఏం చెప్పాను? ఎంతమంది గుర్తుంది చెప్పండి? ఉపేక్షించడం అంటే ఏం చెప్పాను? 2 మాటలు చెప్పాను లాస్ట్ వీక్. మనల్ని మనం అసహించుకొని మన పాపాన్ని విడిచిపెట్టడం, దాన్ని ఏమంటారు? ఉపేక్షించడం. మనం ఎప్పుడు అసహించుకుంటాం? మన పాపం ఎంత భయంకరమైందో అర్థం చేసుకుంటే మనగా ఏమొస్తుంది? అసహ్యం వస్తుంది. చెయ్యి ఎంత నీచమైన బతికానా అన్నట్టు అసహించుకుంటాం. తర్వాతే విడిచిపెడతాం, తన సిలువనెత్తుకుంటూ అప్పుడు ప్రభుని ఏం చేస్తాం? వెంబడిస్తాం. సిలువనెత్తుకోవడం అంటే కూడా చెప్పాం. ఏం చెప్పాం గుర్తుందా మీకు? తెగించేయడం. ఏం జరిగితే జరగనాయి అని చెప్పి తెగించి
అంతేకాకుండా అనుదినము కూడా ప్రభు మీద ఆధారపడుతూ సిలువ మన పాపాలు క్షమించడం మాత్రమే కాకుండా భక్తిగా జీవించడానికి కూడా శక్తిని ఇస్తుంది. ఆ సిలువను ఎత్తుకొని మనం ప్రభుని ఏం చేయాలి? వెంబడించాలి. ప్రభు చెప్పినట్టు మనం లోబడాలి. అలాంటి జీవితాన్ని జీవించాలంటే, ప్రభు చెప్పిన మాట మనం లోబడాలి అంటే ఏంటండి నాకు మోటివేషన్, ఏంటండి నాకు ఇచ్చే ప్రోత్సాహం అని చూస్తే 3 పాఠాలు మనం ఇది నువ్వు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తే నేను చీకటి జీవితం నుంచి నిన్ను విడిపించి జీవపు వెలుగునిస్తాను అంటున్నాడు. చీకటి జీవితం నుంచి ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు, జీవపు వెలుగునిస్తాను అంటున్నాడు అనమాట. చీకటి జీవితం నుంచి విడిపిస్తాడట, జీవపు వెలుగుతో ఆయన మనల్ని నింపుతాడు. ఇది ఎలాగండి మనం అర్థం చేసుకోవచ్చు అని ఈ భాగాన్ని మనం ధ్యానిస్తే, ప్రభు 28వ వచనం చూడండి. 28వ వచనం ఈ మాటలు చెప్పిన మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లవనై దగదగా మెరిను. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క రూపాన్ని గురించి 29వ వచనంలో ఎంత మంచి మాట ఉందంటే, ఆయన దగదగదగా మెరిసిపోతున్నాడంటండి. ముఖరూపం మారిందంటండి, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఒక మాటలో చెప్పాలంటే ఆయనలో నుండి వెలుగు వస్తుందంటండి. దగదగా మెరుస్తుందంటే అర్థం ఏంటి? ఆయనలోంచి ఏమొస్తుంది? వెలుగు వస్తుందంటండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల్ని పేతురు, యోహాను, యాకోబు వీరిని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఆయన నిజ రూపం ఏంటో చూపిస్తాడు. ప్రభు అన్నాడు, నేను లోకమునకే వెలుగును అన్నాడు. చూసారు, ఆ వెలుగు అంటే ఏంటో ఒక్కసారి ప్రభు వాళ్ళకి చూపిస్తాడు. దగ 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 మెరిసిపోతున్నాడు అంటండి. ఆయన ముఖరూపము మారిందంటండి. నిజానికి యేసు ప్రభు లోకానికే ఆయన ఏంటండి? వెలుగు. ఆయన ఎంత వెలుగు అంటేనండి, పరలోకంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. మరి పరలోకానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, సోర్స్ ఏదండి అంటే, పరలోకాన్ని వెలుగు నింపేది ఏదో తెలుసా? ప్రభువే. ప్రకటన గ్రంథం 21:23 ఉంటుంది అన్నమాట. చూడండి, ప్రకటన 21:23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. చూడండి, గొర్రె పిల్లయే దానికి దీపం అంటే, గొర్రె పిల్ల అంటే ఎవరి కోసం మాట్లాడుతున్న మాట? యేసు ప్రభుని గురించి చెప్తుంది. యేసు ప్రభువే దానికి దీపం అంటండి. అంటే ఒక ఇంటికి దీపం ఎలాగైతే వెలిగిస్తుందో, పరలోకం అంతటికి కూడా దీపంగా ఉండేది ఎవరట? యేసు ప్రభు. సూర్యుడు ఉండడు, కానీ ఆయన ప్రభువులో నుండి వెలుగు ప్రకాశించి పరలోకం అంతా దగదగదగ మెరిసిపోతుంది. ఆయన ఎంత గొప్ప వెలుగో ఒక్కసారి శిష్యులకి ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను అన్నమాట. మనం లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ యోహాను సువార్తలో కూడా ప్రభు ఆయన లోకానికి నేను వెలుగునని, ఆయన యందు విశ్వసించిన వారు చీకట్లో ఉండరని ఒక మంచి మాట అన్నాడంటే. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. యోహాను 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చాను. అంటే ప్రభు లోకానికి వెలుగుగా వచ్చాడంటండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎందులో ఉండరట? చీకట్లో ఉండరంటండి. అందుకోసం నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను చెప్పండి? మనల్ని చీకట్లో నుండి విడిపించి జీవపు వెలుగుతో ఆయన నింపుతాడు. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఆలోచిద్దాం. ఈ లోకానికి ఏది వెలిగిస్తుంది? సూర్యుడు కదండి. సూర్యుడు నిజానికి చాలా ముఖ్యం. సూర్యుడు వల్ల ఏంటి మేళ్ళు చెప్పగలరా ఎవరన్నా? సూర్యుడు వల్ల మనకి ఏంటండి మేళ్ళు? వెలుగు వస్తుంది, వేడి వస్తుంది కదండి. మనకి వేడి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఇంకా ఇప్పుడు పంటలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి అంటే, ఈ
ఫోటోసిన్సస్ ఎలాగవుద్ది? సన్లైట్ నుంచే మనకి ఎనర్జీ వస్తుంది. ఇంకా సన్లైట్ వల్ల ఇంకేంటి మేళ్ళు? విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్ నుంచి వస్తుంది. ఇంకా ఎవరంటున్నారు బట్టలు కూడా ఆరేసుకొచ్చండి అన్నాడు. ఇంకా ఇంకా ఇంకేంటండి? సోలార్ ఎనర్జీ కదండి. ఈ మధ్యన అన్ని సోలార్ ప్యానల్స్ వస్తున్నాయి, సోలార్ ఎనర్జీ వస్తుంది. సో ఇంకోటి తెలుసా, ఇప్పుడు ఇందాక మొన్న పెద్ద విపరీతం వర్షాలు పడ్డాయి. అలా వర్షాలు ఒక నెలలో నుంచి పడుతున్నాయి అనుకోండి, ఇంట్లో ఉన్న దుప్పట్లన్నీ ఏమొస్తాయి? బూజు పట్టేసినట్టు అయిపోతాయి కదా. మళ్ళీ ఎండ వచ్చింది అనుకోండి, మనం ఆ బూజంతా పోవడానికి ఏం చేస్తాం? తీసుకొచ్చి ఈ దుప్పట్లన్నీ కూడా, ఈ రగ్గులన్నీ కూడా ఎండలో వేస్తాం. ఎండలో వేస్తే మొత్తం ఫంగస్ అంతా పోద్ది అనమాట. ఓకే, ఊహిద్దాం ఒక రోజంతా దేవుడు సూర్యుడిని ఆపేశాడు అనుకుందాం. సూర్యుడు స్విచ్ ఆపేశాడు అనుకుందాం. లేడు సూర్యుడు. ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించండి. ఒకటి కట్టిగా చీకటి కదండి, ఎందుకంటే అదే వెలుతురిస్తుంది. అది లేదంటే కట్టిగా చీకటి. ఇంకా వేడి లేదు కాబట్టి మొత్తం నీరంతా ఐస్ అయిపోద్ది, గడ్డగడేస్తుంది కదండి. మొత్తం అంతా గడ్డగడేస్తుంది. ఇంకా పక్షులు ఇవి కూడా ఏంటి, పంటలు ఇవన్నీ, చెట్లు ఇవన్నీ కూడా బతకవు. అవి మనకు కూడా వేడి లేక ఏమైపోతాం తెలుసా? బిగిసిపోయి చచ్చిపోతాం మనం. ఒక మాటలో చెప్పాలంటేనండి, సూర్యుడు లేకపోతే వెలిగే కాదు, అసలు మనం బతకడం అన్నది సాధ్యము కాదు. ఈ లోకానికి సూర్యుడు ఎంత ముఖ్యమో మన జీవితానికి ప్రభు అంత ముఖ్యం. నేను లోకమునకు వెలుగై ఉన్నానంటే అర్థం ఏంటంటే ఆయన లేకపోతే మనం జీవించలేమన్నమాట, అంత ముఖ్యం ఆయన. దిస్ సన్ షుడ్ రిమైండ్ అస్ ఆఫ్ ద సన్ అన్నాడు ఒక ఆయన. అంటే ఈ సన్ స్పెల్లింగ్ ఏంటి? SUN. ఈ SUN అంటండి, ఇట్ షుడ్ రిమైండ్ అస్ ఆఫ్ ద సన్. ఏసైకి ఉన్న పేరేంటి? కుమార్ అంటే అర్థం ఏంటి? SON, సన్ కదండి. ఈ సూర్యుడు ఎలాగైతే ఈ లోకానికి వెలుతురిస్తున్నాడో కాదు, జీవితానికి ఆత్మీయ చీకటి నుంచి విడిపించి జీవపు వెలుగుతో నింపే నీతి సూర్యుడిగా ఆయన ఈ లోకంలో ఉదయింప చేశాడంట. ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా చీకటి నుంచి విడిపించి జీవపు వెలుగునిస్తావా? ఏ రకమైన చీకటి? సో ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఓకే, బైబిల్లో చీకటి గురించి చాలా అర్థాలు ఉన్నాయి. ఓకే, నేను ఒక్కొక్కటి చెప్తాను. సో చీకటి ఎంత భయంకరమైంది అని అర్థమైతేనే వెలుగు ఎంత ముఖ్యమో మనకి అర్థమవుద్ది, అంతేనా? సో చీకటి అంటే ఏంటి? ఒక 5 విషయాలు చెప్తాను, లేదా ఒక 4 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొట్టది, చీకటి అంటే అజ్ఞానం. చెప్పండి, చీకటి అంటే ఏంటండి? అజ్ఞానం. ఇప్పుడు చూడండి, మీ సొంత ఇల్లేనండి, 30 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నారండి. అర్ధరాత్రి 2 గంటలకు కరెంట్ పోయింది అనుకుందాం. కిచెన్లోకి వెళ్ళి కొవ్వు తెలిగిద్దాం అనుకుంటున్నారు. ఎలా వెళ్తాం? అర్ధరాత్రి కట్టిగా చీకట్లో వెలుగు లేదు. ఆ టైంలో ఏం చేస్తాం? తడుంతాం. బాబు ఇక్కడ ఏమైనా ఉందా అని చెప్పి, ఏది డోరిటు అని చెప్పి ఇలా తడుంతాం. అదేంటి బాబు 30 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉన్నావు కదా అంటే, అంటున్నా వెలుగు లేకపోతే మనకేం కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే చీకటి అంటే అజ్ఞానం. ఈ లోకంలోనండి దేవుడెవరో తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నాం, తడుంతున్నాం. ఈ లోకంలో దేవుడెవరో తెలుసుకోవడానికి దేవాతి దేవుడు యేసయ్య ఈ లోకానికి వెలుగ్గా వచ్చాడు. దేవుడెవరో మనకి తెలియజేశాడు. ఆయన చూస్తేనే, అదృశ్య దేవుని స్వరూపిగా వచ్చిన ఆ ప్రభువుని చూస్తేనే మనకు దేవుడెవరో మనకి అర్థమవుతుంది. ఆయన పక్కన పెడితే నీకు దేవుడెవరో ఎప్పటికీ కూడా అర్థమవుతుంది. తడుముకోవడమే ఈ లోకంలో. తడుముకోవడంలో ఏది ముట్టుకున్నా అన్నీ దేవుడే అంటాం అన్నమాట. అయితే అజ్ఞాన స్థితిలో నన్ను వెలిగించడానికి, నిజదేవుడెవరో తెలియచేయడానికి ఈ లోకానికి దేవుడుగా, వెలుగ్గా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో చీకటి అంటే ఏంటి చెప్పండి? అజ్ఞానం. ఇంకోటి తెలుసా అండి, ఆ అజ్ఞాన స్థితిలోనే మనకి దారి కూడా తెలియదు. అంటే చీకటి అంటే ఎంత అజ్ఞానం అంటే దారి తెలియని స్థితి. దేవుడెవరో తెలియదు, అంతేకాకుండా దారి కూడా నీకు తెలియదు అన్నమాట. దారి తెలియని స్థితి అంటే చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి అయితే బయటకు వచ్చారు, కానీ కనాన్ వెళ్ళాలంటే వాళ్ళకి దారి తెలియదు. రోడ్డు ఇలాగా హైవే ఉంటుంది ఏంటండి? లేదు, దారి తెలియదు. మరి వాళ్ళకి దారి ఎవరు చూపించారండి అంటే, ఒక వెలుగు. ఎవరు? దేవుడే అగ్ని స్తంభంలో, మేఘ స్తంభంలో ఉండి వాళ్ళకి ముందుండి ఆయన ఏం చేశారు తెలుసా? దారి చూపించారు. మీరు చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండం పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను
ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. చూడండి, పగలంటే కనీసం రోడ్డు కనపడుతుంది మనకి, రోడ్డు కాదులేండి, అట్లీస్ట్ ఏదో ఉందని కనపడుతుంది. రాత్రి ఇన్ని లక్షల మంది ఎక్కడ నడిచేస్తారండి? దేవుడండి వాళ్ళకి అగ్ని స్తంభంగా ఉండి ఆయన ముందు వెళ్తూ ఉంటే వాళ్ళకి దారి తెలుస్తుంది. ఎక్కడికి దారి? ఇశ్రాయేల్ ప్రజలకైతే కానాను. కానీ మనకి ఆయన దేనికి దారిగా వచ్చాడు తెలుసా? దేనికి మార్గంగా వచ్చాడు తెలుసా? పరలోకానికి ఆయన ఏంటి? మార్గం. అందుకోసం నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు పరలోకానికి చేరరు అని చెప్తున్నాడు అన్నమాట. సో నీకు పరలోకంకి వెళ్ళాలి అంటే నీకు తెలీదు, నాకు తెలీదు, అజ్ఞాన స్థితిలో ఉన్నాం. నన్ను ఆ చీకటి నుంచి విడిపించి జీవపు వెలుగునిచ్చి పరలోకానికి తీసుకెళ్ళే ఆ ఏకైక దేవుడు యేసయ్య అన్నమాట. సో చీకటి అంటే ఒకటే నేర్చుకున్నాం, అజ్ఞాన స్థితి. నేను పౌలు గురించి ఆలోచించినప్పుడు, పౌలు ఒకప్పుడు ఇదే ప్రభుని తృణీకరించాడు, ఆయన ద్వేషించాడు. కానీ అదే ప్రభు వెలిగింపబడిన తర్వాత అంటాడనమాట, యేసు ప్రభుని ఆయన ప్రభు అని పిలుస్తాడు అనమాట. ఫిలిప్పీ పత్రికలో ఆయన అంటాడు, ప్రతి మోకాలు యేసు నామమున ఒంగి ప్రతి నాలుక కూడా యేసే ప్రభు అని ఒప్పుకునే రోజు వస్తుంది అని చెప్పి అంటాడు అనమాట. ఒకప్పుడు ఇదే పౌలు ప్రభుని దూషించాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఎంత గుడ్డితనంలో ఉండేవాడంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకోలేని అంత అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు వెలుగ్గా ఈ లోకానికి వచ్చినా సరే మనకు ఆ వెలిగింపు ఇవ్వకపోతే మనం ఎప్పుడు కూడా ఆయన్ని దేవుడిగా అంగీకరించాం. ఎందుకు? మన స్థితి ఎలాంటి స్థితి అంటే బైబిల్ చెప్తుంది, ఆత్మీయంగా గుడ్డితనం. మనది ఎలాంటిదట? గుడ్డితనం. చూడండి, ఒక గుడ్డి వ్యక్తికి ముఖం మీద ఫోకస్ లైట్ వేసామనుకోండి, ఆయనకి ఏమన్నా తేడా ఉంటుంది చెప్పండి? ఏం లేదు. ఎందుకంటే ఎంత వెలిగించినా సరే ఈ వ్యక్తి గుడ్డివాడు కాబట్టి ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు. సో వెలుగు యొక్క విలువ మనకు అర్థం అవ్వాలి అంటే ముందు మన నేత్రాలు తెరవబడాలి, అంతేనా? సో ప్రభు ఆయన లోకానికి వెలుగుగా రావడమే కాదు, ఆయన అర్థం చేసుకోవడానికి మన గుడ్డితనం నుంచి కూడా ప్రభు ఏం చేశాడు? విడుదలిచ్చి మన నేత్రాల్ని తెరవజేశాడు అన్నమాట. ఆ రకమైన వెలుగునిచ్చినందుకే ప్రభువుని మనం ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఇంకోటి, చీకటి అంటే ఏంటండి అని అంటే సాతాను యొక్క రాజ్యం. చీకటి అంటే ఏంటండి? ఎక్కడ రాస్తుందండి ఆ మాట అంటే కొలస్సీ పత్రిక 1:13 చూడండి. కొలస్సీ పత్రిక 1:13, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. సో ఇక్కడ అంధకార సంబంధమైన అంధకారం అంటే ఏంటి? మళ్ళీ చీకటి. అంధకార సంబంధమైన అధికారం అంటున్నాడు, చీకటి రాజ్యం అంటున్నాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఈ మాట? సాతాను గాడి యొక్క రాజ్యం అన్నమాట. అంటే మనం ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? సాతాను గాడి యొక్క రాజ్యంలో, వాడి కోరల్లో, వాడు మన పైన అధికారంగా ఉండేవాడు, మన కంట్రోల్ చేసేవాడు అనమాట. మన బ్రెయిన్ అంతా ఆడు స్వాధీనంలో తీసుకునేవాడు. ఏం చేసేవాడండి అంటే దేవుడికి అవిధేయంగా ఉండేటట్టు మన బ్రెయిన్ని తిప్పేశాడు అన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను, బ్రెయిన్ వాష్ అంటారు. అంటే అర్థం ఏంటి? బ్రెయిన్ వాష్. ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, మానవ బాంబులు అంటారు తెలుసా మీకు? మానవ బాంబు అంటే ఆడేం చేస్తాడంటే మొత్తం ఒంటి నిండా కూడా బాంబులు తగిలించేసుకొని పైన కోట్ వేసేసుకొని జనాల మధ్యలోకి వెళ్ళిపోయి స్విచ్ నొక్కేసుకుంటాడు. అప్పుడేమవుతుంది? పేలుపు ఇడి చచ్చిపోవడం కాకుండా పీస్ అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు అనమాట. అలా ఎన్ని జరిగాయో. ఆడు అలా చేసాడంటే ముందు ఏం జరిగింది తెలుసా? దానికంటే ముందు వాడు ఒక గుంపులోకి ఆయన తీసుకుంటారు. ఆ గుంపులందరూ వీడికి ఏం చేస్తారు? మైండ్ని మార్చేస్తారు. ఎంతగా ట్యూన్ చేస్తారంటే వాళ్ళు చెప్పే మాటలకి వాడు వాళ్ళకి ఎంతగా లోబడిపోతాడంటే బాంబులు కట్టుకొని పేల్చేసుకోరా అంటే ఆడు ఇష్టంగా సరే పేల్చేసుకుంటానులే అని చెప్పేసి ఒంటి నిండా మిమ్మల్ని అలా చేయరా అంటే చేస్తావా? చెయ్యం. ఎందుకు పొరపాటున చెయ్యం. ఎందుకు చేయమంటే మన మైండ్ వాళ్ళ స్వాధీనంలో లేదు కాబట్టి. కానీ వాడు ఎందుకు అలా చేస్తున్నాడు? వాడు మైండ్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారన్నమాట. నువ్వు ఇక్కడ నుంచి కొండ మీద దూకారంటే దూకేస్తాడు, బాంబులు పెట్టుకొని పేల్చేసుకోవాలంటే పేల్చేసుకుంటాడు, వెళ్ళాలని చంపారంటే చంపేస్తాడు అనమాట. ఎందుకని అలా చేస్తున్నాడంటే వాళ్ళ మైండ్ని అలా తీసేసుకున్నారన్నమాట. సాతాను గాడు మనల్ని ఆ రాజ్యంలో చేర్చుకున్నాడంటే అర్థం ఏంటంటే మన మైండ్ అంతా కూడా ఆ కంట్రోల్లో ఉండేది. ఎంత దారుణమో ఆలోచించండి, అసలు ఎంత దారుణమో.
ఈ నక్సల్స్ లాంటి వాళ్ళు, మావోయిస్టులు అలాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని, ఇంటర్మీడియట్ పిల్లలు అలాంటి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. కొండల్లోకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళ మైండ్ అంతా మార్చేస్తారు అనమాట. ఇది నేను సరదా చెప్పట్లేదు, కానీ మా బాబాయ్ని అలా చేశారు తెలుసా మీకు. మా తాతగారికి పుట్టారు ఒక ఆయన పేరు డేవిడ్ అనమాట. చిన్నప్పుడట ఇంటర్మీడియట్ వయసులో ఎత్తుపోయారటండి. మళ్ళీ రాలేదు ఇంటికి, అప్పటి నుంచి ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ ఏమయ్యారా అంటే ఎవరికి తెలియదు. ఆ టైంలో అలాగా కొన్ని 70s టైం అనమాట. ఆ టైంలో అలా చేసేవారట. యవనస్తుల్ని ఎత్తుకుపోయి కొండలోకి తీసుకెళ్ళిపోయి నక్సల్స్లో మార్చేసేవారట. మరి అలా తీసుకెళ్ళిపోయాడేమో అని అనుకుంటున్నారు, అంతేగాని మరి ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. కానీ మొత్తం మీద అలాంటోళ్ళు మైండ్ని స్వాధీనం తీసుకున్నట్టుగా సాతానుగాడు మన మైండ్ని కూడా ఆడు కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇంతకుముందు ఎందుకురా ప్రభుని అంత ద్వేషించేవాళ్ళం, అంత తిట్టేవాళ్ళం అంటే వెనక నుంచి ఒకటి ప్రేరేపిస్తాడు, ఒకడు కంట్రోల్లో పెట్టుకున్నాడు మనల్ని. ఎవరు? సాతాను మనల్ని ఏం చేశాడు? వాడి యొక్క ఆధీనంలో పెట్టుకున్నాడు అన్నమాట. అయితే ప్రభు ఏం చేశాడంటే అలాంటి ఉచ్చుల్లో నుంచి, కోరల్లోంచి మన బయటికి లాగేశాడు, విడిపించాడు అనమాట. అందుకోసం ఇక్కడ రాస్తుంది ఎంత మంచి మాట చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడంటండి. చూడండి, చీకట్లో నుంచి వెలుగులోకి విడిపించడం అంటే అంత గొప్ప మేలండి. చీకటి అంటే అజ్ఞాన స్థితి, చీకటి అంటే సాతానుగాడి యొక్క రాజ్యం. అయితేనండి ఈ సాతానుగాడు మళ్ళీ మనల్ని ఆడు కంట్రోల్లోకి తీసుకోవడానికి, ఆధీనంలో తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఎలాగో మీకు చెప్తాను చూడండి. 2 కొరింథీ 11:3 ఉంటుంది ఆ మాట చూడండి. 2 కొరింథీ 11:3 ఒక విశ్వాసులకు రాస్తున్నాడు ఇక్కడ. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని గురించి భయపడుతున్నాడు. ఏం భయపడుతున్నాడట? సర్పం అంటే ఎవడ ఇంతకీ? ఆ సర్పము సాతానుగాడు ఎవరిని మోసం చేశారు? అవ్వను మోసం చేశాడు. చూసారా ఎలా మోసం చేశాడు? ఇది నిజమా అని అన్నాడు. ఫస్ట్ వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా అంటే దేవుడు చెప్పింది నిజమేనా? ఆయన ఏంటి ఆ పండు తింటే నిజం చచ్చిపోతారా? అలాగేం జరగదులే అని చెప్పి మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు. అలాగా వాక్యాన్ని సందేహింపజేసేటట్టు చేసి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, అంటే మన మనసులను చెరిపే ప్రమాదం ఉందే అని చెప్తున్నాడు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనం ప్రభు మీద ఎక్కువ ఆధారపడుతూ ఉండాలి. ప్రభువా, శత్రువు నా మనసును పాడు చేయకుండా నా మనసును నువ్వు కాపాడు తండ్రి అన్నట్టుగా మనం ప్రభు మీద ఆధారపడుతూ ఉండాలన్నమాట. సో చీకటి అంటే ఒకటి అర్థమైంది మనకి, అజ్ఞాన స్థితి అని. చీకటి అంటే మనకు అర్థమైంది సాతానుగాడి యొక్క అధికారము లేదా రాజ్యం అని. అలాంటి వాటి నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడని అర్థమైంది. చీకటి అంటే ఇంకేంటంటే పాపస్థితి. చీకటి అంటే ఇంకోటి ఏంటండి? పాపస్థితి, పాప స్థితి గురించి ఎఫ్ఎస్సి పత్రిక 4:18 ఉంటుంది ఈ విషయం. ఎఫ్ఎస్సి 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్ర అత్యాచారం జరిగించు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యం ఉన్నదని ఏనట్లు ఆయన యందు ఉపదేశించిన చర్చ. ఇక్కడ కొంత అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఎందుకంటే ఇంత భయంకరమైన పాపాల్లో ఉన్నారు అని అంటే 18వ వచనం ప్రారంభంలో అంటున్నాడు, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరుపడిన వారే తమ మనసును కలిగిన వ్యర్థను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎందుకంటే ఇంత పాపాలు ఉన్నారంటే అంధకార మనసు అట. వాళ్ళ మనసు ఎలాంటిది? డార్క్ అండ్ హార్ట్. సో మనం ఎందుకండి పాపాలు చేస్తున్నాం అంటే మన మనసు ఎలాంటిది? ఎలాంటి ఉన్న పదం ఏంటి? అంధకార మనసు. ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ అంతా భయంకరమైన చీకటి ఉంది అనుకుందాం. చీకటి అంతా పోవాలంటే ఏం చేయాలి?
ఏం వాక్యూమ్ క్లీనర్ ఏదైనా తీసుకొచ్చి పిలిచేయగలమా? చీకటిని చేయలేము. లేకపోతే చీపురుతో ఏం చేయగలమా? చేయలేము. ఏం చేస్తే సరిపోతుంది చెప్పండి? లైట్ ఆన్ చేయండి, చీకటి పారిపోద్ది అనమాట. సేమ్ ఒకప్పుడు మన హృదయం గట్టిగా చీకటి అనమాట. అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన ఆలోచనలు, గర్వము, అతిశయము, ఇవన్నీ ఎలా పోయాయండి అంటే ఏమీ లేదు. ప్రభు యొక్క వెలుగు మన హృదయంలోకి వచ్చింది, ఆ చెడుగంతా కూడా ఏమైంది? పోయిందనమాట. ప్రభు ఆ రీతిగా అంధకారమైన మనసు, పాప స్వభావం నుంచి మనకు ఆ రీతిగా విడుదల అనుగ్రహించాడు. సో చీకటి అంటే ఏంటంటే నేర్చుకున్నాం, అజ్ఞాన స్థితి. అదే అజ్ఞానంలోనే అవన్నీ వస్తుంది. అజ్ఞాన స్థితి అంటే దారి తెలియని స్థితి అని, దేవుడు ఎవరో తెలియని స్థితి అని, అది నేర్చుకున్నాం. రెండోది ఏంటంటే సాతాను యొక్క రాజ్యం అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకా పాప స్థితి, పాప స్వభావం లేదా పాప స్థితి అన్న విషయాన్ని నేర్చుకున్నాం. నాలుగోది చీకటి అంటే అశాంతి. చీకటి అంటే ఏంటండి? అశాంతి, శాంతి లేని జీవితం అన్నమాట. నా హృదయం అంధకారంగా ఉంది అంటే అర్థం ఏంటంటే, చీకట్లో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఎంతో శాంతి లేని, సంతోషం లేని జీవితం. కీర్తన 30 అధ్యాయంలోనండి దుఃఖాన్ని గురించి చీకటితో పోలుస్తాడు. ఇక్కడ 35వ వచనం చూడండి. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలము ఉండును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున ఏం కలుగుతుంది? సంతోషం. సో ఇక్కడ ఏడ్పును, దుఃఖాన్ని దేంతో పోల్చాడు? రాత్రి కదండి. మరి సంతోషాన్ని ఉదయంతో పోల్చాడు అన్నమాట. సో రాత్రి, చీకటి, ఇవి దేనికి సాదృశ్యం అంటే అశాంతి, భయాలు, ఆందోళనలు. ప్రభు నమ్ముకున్న మనకండి, ప్రభు ఎంత ధైర్యాన్ని ఇస్తాడంటే ఆ శాంతిని తొలగించి హృదయంలో ఎంతో సంతోషాన్ని ఆయన ఇస్తాడు. నేను ఇందాక మొదటి వర్తమానంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. మనలో ఉన్న భయాలు పోవాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. నిన్ను ప్రేమించి, నిన్ను పట్టించుకొని, నీ ఎడల శ్రద్ధ వహించే తండ్రి నీకున్నాడని నీకు అర్థమైతే అసలు మన హృదయంలో భయానికి అసలు అవకాశం లేదన్నమాట. పిల్లలు ఎలాగైతే అమ్మన్నది చూసుకుంటుంది, నాన్నన్నాడు చూసుకుంటాడని చెప్పి నిశ్చింతగా ఎలా ఉంటారో, నా ప్రభు నన్ను ప్రేమించి నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడన్న ధైర్యం మనలో ఉన్న భయం పోగొట్టేటట్టు చేస్తాను. ఎందుకంటే ఏంటి ఆ వచనం? మొదటి యోహాను 4:18. అలాంటి వచనాలు మనం కంఠస్థం చేసేయాలండి. చదవండి ఆ వచనం ఒకసారి. ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ఇక్కడ కూడా డిస్ప్లే చేశారు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయం ఏం చేస్తుంది? వెళ్ళగొడుతుంది. అది పరిపూర్ణ ప్రేమ. ఎవరి ప్రేమ అది? ఇంతకీ దేవుని ప్రేమ. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత పట్టించుకుంటున్నాడో. నువ్వు ఆయన గురించి ఆలోచించకపోయినా ఆయన నీ గురించి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. నువ్వు అడగక మునిపే నీకేంటి అవసరం ఆయనకి తెలుసు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రభుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీకోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభుని నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, అన్కండిషనల్ లవ్ అంటారనమాట. అంటే ఏ షరతులు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయంలో భయానికి ఇంకా స్థానము లేదన్నమాట. ఒక చిన్న పిల్లలు ఎలాగైతే నిశ్చింతగా ఉంటారో అలా నిశ్చింతగా ఉంటారన్నమాట. చూడండి, కీర్తన 123 అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. కీర్తన 123 వెయిట్ 123 కాదండి. చిన్నపిల్ల తల్లి వద్ద ఉండినట్లు అన్నమాట ఉంటుంది. 131 అండి, సారీ, 131 2వ వచనం. 131:2. నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉండినట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద. ఈ ఒక్క లైన్ ఆలోచిద్దాం. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉండినట్లు. చనుపాలు విడిచిన పిల్ల అంటే ఏంటి అర్థం? పాలు విడిచిన పిల్ల అంటే ఎంత వయసు ఉంటుంది? ఒక 4-5 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం. 4-5 ఇయర్స్, 4-5 సంవత్సరాల పాప, ఒక పిల్లోడు తన తల్లి దగ్గర ఉండేటప్పుడు ఎలా ఉంటారు?
వాళ్ళకి 4 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి తల్లి ఉంది, పట్టించుకునే తల్లి ఉంది అని వాళ్ళకి జ్ఞానం వచ్చేసింది. వాళ్ళు చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నప్పుడు ఎంతో ధైర్యం ఉంటుంది అన్నమాట. చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం ఆయన యొద్ద ఉన్నది అంటే అర్థం ఏంటంటే, 2వ వచనంలో ప్రారంభంలో అంటున్నాడు, నేను నా ప్రాణమును నెమ్మళపరుచుకుంటున్నాను. సమాధి నెమ్మళపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే, నీకేం పర్లేదు, ఆ చిన్నపిల్ల ఎలాగైతే ఆ తల్లి ఉంది కదా, చూసుకుంటుంది కదా, ఏం పర్లేదు అని అలాగైతే ధైర్యం తెచ్చుకుంటుందో, ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు అనమాట, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఏం పర్లేదు అని చెప్పి లోపల ఎంత తుఫాన్లు వచ్చేస్తున్నా సరే ఏం చేసుకుంటాడట, నెమ్మలపరుచుకుంటాడట. ఏం పర్లేదులే, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. అంత ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు లేదు ఆ ధైర్యం మనకి, ఇంతకుముందు చీకటైన మన బ్రతుకు, కానీ దేవుడు మనకు అంత ధైర్యాన్ని ఇస్తాడు. సో మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నానండి ఏంటంటే, మనలో ఉన్న చీకటిని తొలగించి జీవపు వెలుగుతో ఆయన మనల్ని నింపుతున్నాడు. పాపం నుంచి విడిపిస్తున్నాడు కాదు, సాతాను యొక్క రాజ్యం నుంచి విడిపిస్తున్నాడు. అజ్ఞాన స్థితిలో నుంచి విడిపించి నిజ దేవుడు ఎవరో తెలుసుకునే భాగ్యాన్ని మనకిస్తున్నాడు. అంతేకాదు అశాంతి నుంచి తొలగించి శాంతిని మనకి అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. అందుకోసం కీర్తన 16లో అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నిత్యము సుఖము కలదు అంటున్నాడు అన్నమాట. రైట్, 2వ పాఠానికి వెళ్దాం. మరి ప్రభువును వెంబడించాలి అంటే ఇంక 2వ మోటివేషన్ ఏంటండి, ఇంకేంటి నాకు ప్రోత్సాహం ఇచ్చే 2వ మాట ఏంటండి, చీకటి నుంచి విడిపిస్తాడు, బాగానే ఉంది. 2వది ఏంటంటే పరలోకాన్ని ఇస్తాడు. ఆయన మనకేమి ఇస్తాడు, ఆయన పరలోకం. ఇక్కడ నుంచి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. మరి లూకాసు వార్త 9వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చూస్తే 27వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు చూడండి, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరన్నా చెప్పగలరా? ఆ కొండ మీద ప్రభుతో పాటు ఎవరెవరు ఉన్నారు? పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు ఉన్నారండి. వీళ్ళంటండి ప్రభు ఎదురుగుండా ఉన్నారు. ప్రభు వాళ్ళతో ఈ మాట అంటున్నాడు ఏంటంటే, ఇక్కడ నిలిచిన వారిలో అంటే మీ ముగ్గురులో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి. మీకు ఒకటి చూపిస్తాను ఏంటంటే, దేవుని రాజ్యాన్ని ఏంటో చూపిస్తాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరలోకాన్ని చూపిస్తాను మీకు అని అన్నాడు అనమాట. ఇక్కడ 28వ వచనం నుంచి చూస్తే ఆ పరలోకం యొక్క రుచి ఏంటో ప్రభు అక్కడ వారికి చూపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, స్వీట్ షాప్లో స్వీట్ కొనకముందు స్వీట్ షాప్ వాడు ఏం చేస్తాడు, మనకి టేస్ట్ చూపి, సార్ ఇప్పుడే వచ్చింది సార్ కాజా, ఒకసారి టేస్ట్ చూడండి, తీసుకొని కొంచెం ఇస్తారు అన్నమాట, ఇదిగోండి బూందీ వచ్చింది తినండి. తినిన తర్వాత మనం ఏమంటాం, ఒక 1/2 కేజీ కట్టేయండి అంటాం, బాగుందండి అంటాం కదా. దేవుడు పరలోకాన్ని ఎంత ఆయన ఇవ్వబోయే శ్రేష్టమైన పరలోకాన్ని ఒక్కసారి అక్కడ వాళ్ళకి రుచి చూపిస్తాడనమాట. ఆ రుచే ఇప్పుడు మనం చూడబోతాం. పరలోకంలో ఎంత బాగుంటుందో, అక్కడ ఏమేమి ఉంటుందో అక్కడే ప్రభు అద్భుతమైన విషయాలు వాళ్ళకి రుచి చూపిస్తాడండి. ఏదో చెప్పడం కాదు, చెప్పడం వేరు, రుచి చూపించడం వేరు. రుచి చూపిస్తాడనమాట ఇక్కడ పరలోకాన్ని. దే రియల్లీ టేస్టెడ్ హెవెన్ అనమాట. అదేంటో చూద్దాం ఇక్కడ. సో ముందేమో ప్రభు వాళ్ళకి మాట ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? 27వ వచనంలో మీలో కొందరు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని చూస్తారని చెప్పి మాట ఇచ్చాడు. 28వ వచనం నుంచి మనం అలా చూసుకుని వెళ్తే, ఆయన మాట ఇచ్చిన 8 రోజులు కట్టండి ఆయన కొండకు తీసుకెళ్ళి ఫస్ట్ పరలోకంలో ఏంటి ఉంటుందో ఫస్ట్ ఏం చూపించాడు తెలుసా? ఆయన వెలుగును చూపిస్తాడు. ఎక్కడుంది? 29 చూడండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లవనివి దగదగ మెరిసెను. సో వస్త్రాలు ఏమవుతున్నాయి? దగదగ. సో పరలోకంలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక చెప్పాం కదా, ప్రభు నుండే వస్తుంది. సో ప్రభు ఆయన మహిమ ఏంటో, గొప్ప పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఇప్పుడు భూలోకంలో నన్ను ఒక మనిషిగా చూస్తున్నారు, పరలోకం అలా ఉండదు. నేను దగదగ మెరిసి నా నుండి వచ్చిన వెలుగుతో పరలోకాన్ని నింపేస్తాను అని చెప్పినట్టుగా ప్రభు వాళ్ళ ఎదురుగుండా దగదగ మెరిసిపోతూ చూపించాడు అనమాట. మేము ఇందాక చూసాం కదండి, పరలోకాన్ని అంతటినీ వెలిగించేది ఎవరు? యేసు ప్రభువే. తర్వాత
పేతురు ఎప్పుడైతే ఈ విషయాన్ని పేతురు, యోహాను, యాకోబులు ఇవి ఎప్పుడైతే ప్రభుని ఇలా చూశారో వాళ్ళకి మంచి మాట అంటారు. చూడండి 33వ వచనంలో, ఆయన యొద్ద ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెలుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది అంటున్నాడు. సో ఏమంటున్నాడు? మనం ఇక్కడ ఉంటా అంటే అర్థం ఏంటంటే, ఆ మహిమను చూసేటప్పుడు అండి వాళ్ళకి ఎంత నచ్చేసిందంటే, ప్రభువా ఎక్కడ ఉండిపోతాం, ఎంత బాగుందంటే. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికన్నా ఒక మంచి పార్క్కి, ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళాం అనుకోండి, మనతో పాటు పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళకి ఆ ప్లేస్ బాగా నచ్చేసి, నాన్న ఇప్పుడు వెళ్ళిపోదాం రా అంటే ఏమంటారు? ఇక్కడ ఉండిపోదాం అంటారు. ఎందుకురా అంటే అది నచ్చేసింది వాళ్ళకి. ఇంటికంటే మన ఇల్లు కంటే ఇదే బాగుంది, ఇక్కడ ఉండిపోదాం అంటున్నారు. సో ప్రభు ఎప్పుడైతే పరలోకాన్ని రుచి చూపించాడో వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది ఎంత బాగుందంటే ప్రభా ఎక్కడ ఉండిపోదాం. నిజానికి పరలోకం అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. వెంటనే ఎలా అంటున్నాడు తెలుసా వీళ్ళు? ప్రభా అక్కడ యేసు ప్రభుతో పాటు ఇద్దరు ఉన్నారంటండి. ఎవరు? ఏలియా, మోషే ఉన్నారంటండి. వాళ్ళు చూసి, మీకు ఒక ఏంటి కడతారట? పర్ణశాల కడతాను, అలాగే ఏలియా కూడా కట్టేస్తాను, మోషే కూడా కట్టేస్తాను, మనం ఇక్కడే ఉండిపోదాం, ఎందుకంటే చాలా బాగుంది ఈ ప్లేస్. సో పరలోకం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. భూలోకం కన్నా ఏది బాగుంటుంది? పరలోకం బాగుంటుంది. ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, ఈ భూలోకంలో మనం బ్రతికేది తాత్కాలికమే. తాత్కాలికంగా బ్రతకడానికే దేవుడు భూలోకాన్ని ఎంత అందంగా తయారు చేశాడంటే, నిత్యము జీవించడానికి పరలోకాన్ని దేవుడు ఇంకెంత అద్భుతంగా తయారు చేశాడు కదండి. మనం ఇందాక యెషయా గ్రంథంలో మనం చూసాం, పరలోకంలో రకరకాల రత్నాలతో దేవుడు పరలోకాన్ని కట్టాడు కదండి. అంత అద్భుతమైన పరలోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఇంతకుముందు మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ధ్యానించాం. పరలోక గురించి మంచి వర్ణన మనం అక్కడ చూస్తాం. పరలోకంలో ఒక్కసారి మనం చూద్దాం కొన్ని పాయింట్స్ అక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం దయచేసి తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. పరలోకంలో ఇది నూతనమైందంటండి, క్రొత్తదట. చూడండి 21:1 చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచింది. సో పరలోకం ఎలాంటిదంటండి? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. పాత భూమికి దేవుడు సున్నాలు వేయలే. ఇప్పుడు చూడండి, పాత ఇంటికి, పాత గోడలకి ఏదో సున్నాలు వేసి పుట్టి అది పెట్టి హడావిడి చేస్తాం కదా, అలాగా పరలోకాన్ని అలా తయారు చేయడం కాదు. కంప్లీట్గా ఇది ఎలాంటిదంట? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అద్భుతమైంది పరలోకం. పరలోకంలో ఏం ఉండదండి అని చూస్తే 4వ వచనంలో చూడండి, ఏం ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఉండదటండి పరలోకంలో, దుఃఖం ఉండదట, ఏడ్పు ఉండదట, వేదన ఉండదట, ఉండదు. చాలు. సో పరలోకంలో మరణం ఉండదు. ఈ భూలోకంలో భయపెట్టే మరణం పరలోకంలో ఉండదు. దుఃఖం ఉండదట, ఏడ్పు ఉండదు, వేదన, బాధలు, కష్టాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, భయాలు, మనం భయపెట్టే, బాధ పెట్టేవి ఏవి కూడా పరలోకంలో ఉండవు. ఇంత అద్భుతమైనది ఏది? పరలోకం. 6వ వచనం చూస్తే అక్కడ దప్పిక ఉండదంటండి. చూడండి 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమస్తమైనవి నేను ఆల్ఫయు ఓగమును ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్న వాడను. దప్పికొన్న వారికి జీవ జలము, బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. ప్రభు ఏమిస్తాడటండి? దప్పికొన్న వాడికి జీవ జలము బుగ్గలో ఇస్తాడు. ప్రభు సమరయ స్త్రీతో అంటాడు, నేను ఇచ్చే నీరు త్రాగినాడు ఇంక ఎప్పుడు కూడా దప్పికొండడు. అలాంటి జీవ జలపు నది నుండి ప్రభు మనకి నీళ్ళను ఇస్తాడనమాట. ఇంకా పరలోకానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి? 12 ద్వారాలు ఉంటాయి. పునాదులు ఉంటాయి. పునాదుల మీదేమో ప్రభు కొంతమంది పేర్లు రాశాడు. ఎవరి పేర్లు? ఇశ్రాయేలు గోత్రాల పేర్లు రాశాడు. గుమ్మాల మీద ఎవరి పేర్లు రాశాడు? శిష్యుల పేర్లు రాశాడు. కానీ మరి మన పేర్లు ఉంటాయండి పరలోకంలో? ఉంటాయి, ఉన్నాయి. ఎక్కడుంటాయి తెలుసా? జీవ గ్రంథంలో రాశాడు. ఎక్కడ రాస్తుందండి అంటే చూడండి 27వ వచనం, గొర్రెపిల్ల యొక్కయు జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో. మన పేరు ఒక్కోసారి
ఓ మనకి ఎలక్షన్స్ అవుతున్న టైంలో బాబు మా పేరు చూడండి ఉంటుందండి అంటే పేరు కనిపిస్తుంది ఒక్కోసారి కదండి మనకి. అరే నేను 30 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి నా పేరు లేదండి అంటాం కదా. కానీ పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు ఉందండి. ఇంకోటి తెలుసా, ఇక్కడ ఏం పేరు పిలుస్తున్నామో పరలోకంలో కూడా అదే పేరు ఉంటుందేమో. ఎందుకు చెప్పనా, ఇక్కడ 2 మనుషులు ఉన్నారు యేసు ప్రభుతో. ఎవరెవరు? మోషే, ఏలియా. వాళ్ళు ఇంకా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు, వాళ్ళని ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. పాత నిబంధనలో వాళ్ళకి ఏం పేర్లు ఉన్నాయో అదే పేర్లతో మళ్ళీ పిలుస్తున్నారు. ఏలియాని ఏలియా అంటున్నారు, మోషేని మోషే అంటున్నారు. మనకు కూడా ఆ పేర్లు ఉంటాయండి పరలోకంలో, సేమ్ నేమ్స్ ఉంటాయేమో కదండి. సో మనం వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ప్రసాద్ గారు బాగున్నారండి అంటాను అక్కడ పరలోకంలో. మీరు నన్ను పిలుస్తూ ఉంటారు అదే పేరుతో కదా, మనం అదే పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. మనం గుర్తు, చాలామంది డౌట్ ఏంటంటే మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు దేవుడు మహిమ శరీరం ఇస్తారు కదండి. మహిమ శరీరం వచ్చినప్పుడు మనం గుర్తుపడతామా అంటే, ఇక్కడ ఏలియన్ మోషన్ గుర్తుపెట్టారా లేదు, వీళ్ళు గుర్తుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తారు, పరలోకంలో గుర్తుపడతారు. బ్రదర్ మీరు కదా అని చెప్పి టక్కుమని గుర్తుపడతారు అనమాట. సిస్టర్ మీరు కదా అని చెప్పి గుర్తుపడతాం. సో పరలోకంలో ఏముంటుందండి అంటే, ఒకటి చూడండి, యేసు ప్రభు మహిమ ఉంటుంది అక్కడ. ఇంకేముంటుందంటే అక్కడ చాలా చాలా బాగుంటుంది అనమాట పరలోకం, అద్భుతంగా ఉంటుంది అనమాట పరలోకం. విశ్వాసులు ఉంటారు. ఏలియా మోషే ఉన్నట్టుగా అక్కడ ఎవరు ఉంటారండి, విశ్వాసులు ఉంటారు. అంతేకాదు మహిమ శరీరాలు మనకి ఉంటాయి, వాళ్ళకు కూడా మహిమ శరీరం. అంతేకాదు దేవుని మహిమ ఉంటుంది. తండ్రి అయిన దేవుడు మాట్లాడతాడండి అక్కడ. చూడండి తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడతాడు అక్కడ, ఈయన నా ప్రియ కుమారుడు. 35వ వచనం చూడండి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట విరుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. సో పరలోకంలో ఇంకెవరు ఉంటారు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు అన్నమాట. సో ఎంత శ్రేష్టమైన విషయం. అయితే చూడండి, అక్కడ ప్రభు అక్కడున్న శిష్యులకి పరలోకం యొక్క రుచిని ఏంటో అక్కడ చూపిస్తున్నాడు. సో ప్రభువుని చూశారు వాళ్ళు, విశ్వాసాలను చూశారు, అక్కడ మహిమ శరీరాలు చూశారు, అక్కడ తండ్రి యొక్క మాటను వింటున్నారు అక్కడ. అంతేకాకుండా వెలుగును చూశారు అక్కడ. ఎంతో బాగుంది అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఒక్క విషయం, ఆ ఏలియా మోషేలు వాళ్ళిద్దరూ వచ్చి ప్రభువుతో సంభాషిస్తున్నారట. దేనికోసం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? అంత కష్టపడి అక్కడ పరలోకం నుంచి వచ్చి ప్రభుతో అక్కడ మాట్లాడతారంటే ఏదో చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు చెప్పండి, మీరే చెప్పాలి. అక్కడ ఆన్సర్ ఉంది. 31వ వచనం చూడండి. ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి నిర్గమమును గురించి అంటే అర్థం ఏంటంటే ఆయన ఎడబాటును గురించి. ఆయన ఎడబాటు అంటే ఏంటది, ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించి. పైన కూడా ప్రభు 22వ వచనంలో దానికోసమే మాట్లాడుతున్నాడు చూడండి. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేత, ప్రధానుల యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడి చంపబడి 3వ దినం లేచుట అగత్యమని చెప్పాను. సో ప్రభు ఆయన మరణం కోసం మాట్లాడాడు. ఇక్కడ కూడా ఏలియా మోషే ప్రభుతో ఆయన యొక్క మరణం గురించే. ఎందుకంటే దానికోసం మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్పనా, ఏలియా మోషే పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తులు. పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, మారు మోగుతున్న ఒకే ఒక సత్యం ఏంటంటే, ఒక మనిషి అలాంటి అద్భుతమైన పరలోకంలో అడుగు పెట్టాలి అంటే పాప క్షమాపణ జరగాలి. పాప క్షమాపణ జరగాలి అంటే యేసు ప్రభు మన పాపాల కోసం ప్రాణము పెట్టాలి. అంత గొప్ప కార్యం గురించే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వీళ్ళు కూడా ఆ విషయం కోసమే ఏం చేస్తున్నారు, ఇంకా వేరే విషయాల కోసం మాట్లాడుకోవట్లే. పరలోకంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇవే మాట్లాడట్లే. ప్రభు యొక్క శిలువ మరణం గురించే వాళ్ళు ఇదంతా ఎవరు వింటున్నారంటేనండి, పేతురు, యోహాను, యాకోబు వింటున్నాడు. పేతురుకు పాయింట్ ఏంటండి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వింటే ఆయనకు అర్థమైంది. యేసు ప్రభు పలికిన మాటలు అలాగ ఆయన మైండ్లో రికార్డ్ అయ్యాయి. ఆయన 1 పేతురు రాస్తున్నప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. చూడండి ఏంటి మాట్లాడుకున్నారు. 1 పేతురు 3:18. 1 పేతురు 3:18. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంటే అర్థం ఏంటి, మనల్ని దేవుని దగ్గర తేవడం అంటే మనలాంటి పాపులను పరలోక రాజ్యానికి చేర్చడం కోసం అనీతిమంతుల కొరకు అంటే పాపులైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు
శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడెను అంటున్నాడు. మనలాంటి పాపులను పరలోక రాజ్యానికి చేర్చడం కోసమని నీతిమంతుడైన పరిశుద్ధుడైన ఆ ప్రభు ఏం చేశాడట? శరీరంలో క్రీస్తు శరీరం చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఆయన ప్రాణం పెట్టేది మన పాపాల కోసం. ఆయన ప్రాణం పెడితే తప్ప పాపులైన మనము ఎంత అద్భుతమైన పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టలేము అని చెప్పి ఆ విషయమే వాళ్ళు మాట్లాడుకున్నారు. అది నాకు అర్థమైంది అని చెప్పి ఆయన పత్రిక రాస్తున్నప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. సో యేసు ప్రభు వారికి అక్కడ పరలోకాన్ని గురించిన ఆ రుచిని చూపించాడన్నమాట. ఎప్పుడైతే ఆ విషయాన్ని వాళ్ళు చూశారో అండి, వాళ్ళకి ఎంత ప్రోత్సాహం వచ్చిందంటేనండి, ఇలాంటి ప్రభు కోసం ఇంకా బతకాలని చెప్పి ప్రభువుని సువార్త చెప్పడం కోసం ఇంకా బ్రతికాడు. ప్రాణాలు కూడా తెగించేశారనమాట ప్రభు కొరకు. పేతురు ఎలా మరణించాడు చెప్పగలరా? యేసు ప్రభుని ఎలా సిలివేస్తే తలకిందులుగా ఆయన సిరివేశారంటండి. అంటే సువార్త చెప్తున్నందుకు, ప్రభు కోసం చెప్తున్నందుకు తెగించేశాడు అనమాట. ఎంత సత్యం, ఎంత పరలోకం మన కొరకు ఉంది అంటే ఆ సత్యాన్ని చెప్పకుండా ఎలా ఉండగలను నేను? యేసు ప్రభు ఒకటే మార్గం, మన సత్యాన్ని చెప్పకుండా ఎలా ఉండగలను అని చెప్పి సువార్త చెప్తుంటే ఆయన చంపేశారు. ఆయన తెగించి చెప్పాడనమాట. ఎందుకంటే ఈ సత్యం అంతగా ఆయన మనసులో నాటుందన్నమాట. మీరు అనొచ్చు, దేవుడు వాళ్ళకి పేతురు, యోహాను, యాకోబులకి ఇలా కనిపించినట్టుగా మనకు కూడా చెప్తే, మనకు కూడా కనిపిస్తే మనం కూడా అలాగే నమ్ముతాం కదండి, మనకు కూడా ఒకసారి కనిపించవచ్చు కదండి అంటే, పేతురు దానికోసం కూడా ఏం చెప్పాడు తెలుసా? మాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ప్రభు ఇచ్చాడు, కానీ అంతకంటే స్థిరమైంది ఒకటి ప్రభు మీకు ఇచ్చాడు. అదేంటో తెలుసా మీకు? అంతకన్నా స్థిరమైంది ఇచ్చాడు మీకు. ఏంటి? మీరే చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము 16వ వచనం నుంచి అంటున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము 16వ వచనం. వెయిట్ ఎక్కడి నుంచి మీరు చదువుతారంటే 2 పేతురు 1 అంతకన్నా స్థిరమైన 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దమును ఆకాశం నుండి రాగా వింటిమి. అక్కడ 18వ వచనంలో దేనికోసం మాట్లాడుతున్నాడు ఎవరైనా చెప్పగలరా? వాళ్ళు చూసిన ప్రభు యొక్క మహిమను కోసం మాట్లాడతారు. ఆ శబ్దమును ఆకాశం రాగా వింటిమి, తండ్రి అయిన దేవుడు పలికింది విన్నాం. అయితే 19వ వచనం అంటున్నాడు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమైనట్టుంది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలే ఎంత మీకు మేలు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు అంటే, తెల్లవారి వేకువ చుక్క అంటే దాన్ని ఎలా అంటే అర్థం అంటే ప్రభు రాకడ వచ్చే ముందు మనల్ని ఆ పరలోకం కొరకు సిద్ధపరిచే స్థిరమైనది ఏంటంటే దేవుని వాక్యం. అంటే పేతురు అంటున్న మాట చూడండి, మేము కళ్ళారా యేసయ్య యొక్క మహిమను మేము చూసాము, ఆయన తగతగతగా మెరిసిపోవటం, పరలోకం యొక్క రుచి చూసాం, కానీ అలాంటిదే మీకు ఇవ్వడం కాదు, ఎంతకన్నా స్థిరమైనది దేవుడు మీకు ఇచ్చాడు. అదేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని. ఎంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం అంటే దేవుని మాటలు. సో దేని మీద మనం లక్ష్యం ఉంచాలని చెప్తున్నాడు? ఈ వాక్యం మీద మీరు లక్ష్యం ఇస్తే మీకు ఎంతో మేలు. ఇది మిమ్మల్ని పరలోకం కొరకు, ఆ రాకడు కొరకు, ఆ వేకువ చొక్క ఉదయించే ఆ రాకడు కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. చూడండి, ఇప్పటివరకు మనం 2 అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. యేసుని ఎందుకంటే మనం వెంబడించాలి, ఆయన ద్వారా మనకు కలిగే మేలు ఏంటండి అని అంటే 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, చీకటి జీవితం నుంచి మనల్ని విడిపించి జీవపు వెలుగుతో నింపుతాడు. చెప్పండి అందరూ మాట. చీకటి నుంచి విడిపిస్తాడు, జీవపు వెలుగుతో నింపుతాడు. చీకటి అంటే ఏంటి చెప్పాలి? అజ్ఞానం. చీకటి అంటే సాతాను అధికారం. చీకటి అంటే పాపస్థితి. చీకటి అంటే అశాంతి. అలాంటి జీవితం నుంచి విడిపిస్తాడు, జీవపు వెలుగుతో నింపుతాడు. 2, ఆయన మనకేమిస్తాడండి? పరలోకాన్ని ఇస్తాడు. ఎలా తెలుసండి? ప్రూఫ్ ఏంటండి అంటే రుచి చూపించాడు శిష్యులకి. ఏంటి రుచి? ఏడు చూపించాడు. ఎలా ఆ రుచి ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? మనం ఇక్కడే ఉండిపోతాం, ఎంత బాగుంది ఇక్కడే ఉండిపోవడం మంచిది అంటున్నాడు అనమాట. అంతేకాదు, ప్రభు యొక్క మహిమ ఏంటో చూశారు, అక్కడ భక్తుల్ని చూశారు, ఇంకా వాళ్ళ యొక్క వాళ్ళ మాటలు విన్నారు, ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క మాటలు విన్నారు. అంత పరలోకం యొక్క చిన్న
అంటే చెప్పాలంటే ఒక చిన్న ముందు రుచిని ప్రభు వాళ్ళకి చూపించాడు అనమాట. మరి మనకు చూపించలేదు కదండి అంటే వెంటనే పేతురు అంటున్నాడు, అరే బాబు అంతకన్నా స్థిరమైంది మీకు ఇచ్చాడు. అదేంటంటే తెలుసా, దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకంతకంటే ఇంకేం కావాలి, దాన్ని నమ్మితే చాలు, ఎంతో మేలు మీరు పొందుతారు అంటున్నాడు అనమాట. సో పరలోకాన్ని మన కొరకు సిద్ధపరచడం బ్యూటిఫుల్ అండి. మనం బతకాల్సింది పరలోకం కోసం అండి, ఇప్పుడు ఎక్కడ అన్నట్టుగా కాదు. నేను ఇందాక అన్నాను కదా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ప్రతిరోజు ఎలా బ్రతకాలట, భలే చెప్పారు, ఇదే ఆఖరి రోజేమో అన్నట్టుగా బ్రతకాలంటండి. ఇదే ఆఖరి రోజేమో అన్నట్టుగా బ్రతకాలి మనం. మూడోది ప్రభు మనకు నేర్పించిన మూడో శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఒక క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారోనండి, వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచిన వారి జీవితాలు ఏం చేస్తాడు, అద్భుతం. యేసు ప్రభు నమ్ముకున్న వారి జీవితం అద్భుతమే. ఎలా చెప్పారండి అంటే, ఇక్కడ చిన్న విషయం జరుగుతుంది. ఏంటంటే, యేసు ప్రభు ఏమో ఈ కొండ మీద 3 శిష్యుల్ని తీసుకెళ్ళి అద్భుతాన్ని అంతటిని చూపించాడు. కొండ కింద నా సీన్ జరుగుతుంది. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది టోటల్? 12 మంది. 3 ఏమో కొండెక్కారంటే మిగిలిన ఎంతమంది ఉండి ఉంటారు కిందన? 9 మంది. ఈ 9 మందికి ప్రభు ఆల్రెడీ కొన్ని పవర్స్ ఇచ్చాడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూసాం. మొదటి వచనంలో ఏ పవర్ ఇచ్చాడు చెప్పండి? 9:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను శక్తిని, అధికారమును, రోగముల మీద స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి వెయిట్ సో వీళ్ళకి కొన్ని శక్తులు కూడా ఇచ్చాడు. ఏంటి శక్తులు? దయ్యాలు ఎలగొట్టే శక్తిని, రోగాలు స్వస్థపరిచే శక్తి అన్నట్టు కూడా ఇచ్చాడు. సో 9 మంది కిందనే ఉన్నారు. బోల్డ్ మంది జనాలు వచ్చారంటండి. ఆ జనాలు అందరిలో ఒక ఆయన ఏమో శిష్యుల దగ్గరికి వచ్చి, అంటే ప్రభు లేడు, ప్రభు ఎక్కడ ఉన్నాడు అప్పుడు? కొండ మీద ఉన్నాడు. ఈ శిష్యులు తీసుకుని వెళ్ళాడు. ఆ వ్యక్తి ఏమో ఆ శిష్యుల దగ్గరికి వచ్చి ఆవిడ చెప్పాడట, అయ్యా నాకు కొడుకున్నాడు, కుమారుడు ఉన్నాడు, వాడికి దయ్యం పట్టింది. అది ఎంత భయంకరమైన దయ్యం అంటే అది మోగదయ్యం. ఏం దయ్యం అంట? మోగదయ్యం. అది ఏం చేసిందంటే నా బిడ్డని కిందన పడేస్తుంది, పిచ్చోళ్ళకి అయిపోతున్నాడు. అగ్గి ఉంటే అగ్గిలోకి తీసుకెళ్ళిపోతుంది, నీళ్ళంటే నది, సముద్రం ఉంటే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఒక సొంత బిడ్డ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అంతేకాదు, నోట్లో నుంచి అతనికి ఏమొస్తుందంట? నొరగొచ్చేస్తుందంట. అంటే కింద పడేసి కొట్టుకొని నొరగ కక్కేటట్టు చేస్తుందంట దయ్యం. అవన్నీ రాస్తుంటాను, టైం లేక చదవట్లేదు కానీ ఇవన్నీ గుర్తుపెట్టి. ఎంత భయంకర పరిస్థితి. ఇప్పుడు ఈ శిష్యులు ఇలాగా దయ్యాలు వెళ్ళగొడుతున్నారనే విషయం అర్థం చేసుకొని తండ్రి ఇంకా పరుగునే వీళ్ళ దగ్గరకు వచ్చాడు, నా బిడ్డకు సహాయం చేయండి అయ్యా అని. అయితే వీళ్ళు చేయలేకపోయారటండి, ఈ శిష్యులు చేయలేకపోయారట. ఆయనకి ఇంకా చాలా బాధగా ఉంటుంది. ఈ లోపల ప్రభు కొండ దిగి వచ్చాడు. కొండ దిగి వచ్చినప్పుడు పరుగు ఈయన ప్రభు దగ్గరకు వస్తాడు. వచ్చి అయ్యా నా కొడుకు కోసం అని చెప్పి నేను నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, కొంచెం మా వాడిని బాగు చేయండి అంటే వాళ్ళు చేయలేకపోయారు. నీ దగ్గరకు వస్తున్నాను, ఒకవేళ నీ వెళ్ళైతే కొంచెం చెయ్యయ్యా అని అంటే ప్రభు ఒక భయంకరమైన మాట అంటాడండి. 41వ వచనంలో చూడండి ఏంటంటాడో చూడండి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. ఏ మాట ఉపయోగించాడు? విశ్వాసము లేని. ఈ మాట ఎవరిని తిట్టాడు తెలుసా? ప్రభు శిష్యుల్ని తిట్టాడు. అక్కడ వాళ్ళు ఎందుకు చేయలేపారు తెలుసా? శిష్యులు ఎందుకు, ఎంత ప్రభు వారికి అధికారం ఇచ్చినా సరే ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు? వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. అంటే అక్కడ మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది విశ్వాసం గురించి. ఏంటో తెలుసా? ప్రభు వాళ్ళకి మాట ఇచ్చారు, కానీ ఆ శక్తి ఇచ్చాడు, కానీ దాన్ని వాళ్ళు నమ్మలేదన్నమాట. అంటే ఎలాగంటే, మా బాబు ఇది చాలా సీరియస్ దయ్యంలా ఉందిరా బాబు, మనకు ఆ శక్తి లేదేమో, ప్రభు చేయలేడేమో, మన వల్ల అవ్వదులే అని చెప్పి ప్రభు వాళ్ళకి మాట ఇచ్చినా సరే ఆ మాటను వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. 9వ అధ్యాయం 1వ వచనంలోనే ప్రభు ఏమి ఇచ్చాడు మాట? అరే నీకు దయ్యాల మీద నేను ఏమి ఇచ్చాను? కొన్ని దయ్యాలా, అన్ని దయ్యాలా? చదవండి కావాలంటే 9వ వచనం స్టార్టింగ్లో, సమస్తమైన దయ్యముల మీద శక్తికి నేను మీకు సమస్తమైన దయ్యాలంటే అర్థం ఏంటి? అంటే నువ్వు వెళ్ళగొట్టలేని దయ్యం ఏంటి లేదు, నామే విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు ఎలా అంటే విశ్వాసం ఇన్ ద సెన్స్, నేను చెప్పిన మాట నువ్వు నమ్మితే చాలు. ప్రభా నువ్వు నాకు ఆ అధికారం ఇచ్చావు కదా, నేను నమ్ముతున్నాను, దయచేసి ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టినానని చెప్పి నా మీద నేను చెప్పిన మాట మీద నమ్మితే ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టుతారు. కానీ మీరు ఎందుకు చేయలేపారో తెలుసా? మీకేం లేదు, విశ్వాసం లేదని చెప్పి శిష్యులు ఎంత భయంకరంగా అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతములారు. మూర్ఖులు అంటే అర్థం ఏంటి? చెప్పిన మాట ఎన్నర చూసారా? అలాంటి వాళ్ళు అనమాట, మూర్ఖులని తిట్టాడు అనమాట.
అయితే వెంటనే ఈ తండ్రి వైపు చూశాడు. తండ్రి వైపు చూసి ఒక మాట అంటాడు, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఎక్కడ అన్నాడు ఆ మాట? చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో అంటాడు ఈ మాట, చాలా విలువైన మాట. మార్కు 9:23, 22 నుంచి చదువుతాం. మార్కు 9:22-23. అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలో నీళ్లలో పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరబడి మాకు సహాయము చూడండి. ఈ మనోడు కూడా ఫస్ట్ ఎలా అంటున్నాడు? ఏమైనాను నీ వలనైతే అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీ శిష్యులు చేయలేకపోయారు, ఒకవేళ నీ వల్ల అయితే అంటే అక్కడ కూడా చిన్న డౌట్ చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు ప్రభు తన విశ్వాసాన్ని కరెక్ట్ చేస్తూ 23వ వచనంలో అంటాడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నా శిష్యులు చేయలేదు, నువ్వు చెయ్యి. నా శిష్యులు నేను చెప్పిన మాటను వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు, కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. నమ్ముట నీ వలనైతే, నువ్వు నిజంగా నేను చెప్పిన మాట, నేను శక్తిమంతుడని నేను చెప్పిన మాట సత్యమని, నాకు ఆ శక్తి ఉందని నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్పి 24వ వచనం ఏమంటాడు చూడండి. ఇతను వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. తను ఒప్పుకుంటున్నాడు, ఎప్పటి వరకు నాకేముంది, అపనమ్మకం ఉంది నాయన, నేను నమ్మలేదు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నేనేం చేయలేదు, నమ్మలేదు, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ప్రభు ఇచ్చిన వాగ్దానాల మీద సందేహం, ప్రభు మీద సందేహం, ప్రభు యొక్క మాట మీద సందేహం చూపించాను. ఒకవేళ నాలో అపనమ్మకం ఉంటే దయతో నన్ను క్షమించని చెప్పి ప్రభు దగ్గర ఒప్పుకుంటాడు. ప్రభు వెంటనే ఆ కుమారుని ఏం చేస్తాడు, స్వస్థపడి. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, శిష్యులు ప్రభు చెప్పిన మాట మీద, వాగ్దానం మీద నమ్మలేదు, అద్భుత కార్యాన్ని చూడలేదు. ఈ కుమారుని యొక్క తండ్రి ఒకప్పుడు అపనమ్మకాన్ని చూపించాడు, కానీ ప్రభు దగ్గర తన విశ్వాసాన్ని సరి చేసుకున్నాడు. నీ శక్తి యందు విశ్వాసం ఉంచుతాను, నీ మాట యందు నేను నమ్మిక ఉంచుతున్నాను ప్రభువా, ఇదిగో సహాయం చేయి తండ్రి అని చెప్పి ప్రభుని అడిగాడు. ప్రభు అద్భుతంగా తన విశ్వాసాన్ని సరిచేయడం మాత్రమే కాకుండా ఆ బిడ్డని ఆ దయ్యం నుంచి ఏం చేశాడు, విడుదల ఇచ్చాడండి. సో మన జీవితంలో అద్భుత కార్యం చూడాలంటే మనం ఏం చేయాలి? దేని మీద విశ్వాసం ఉంచాలి? ప్రభు ఇచ్చిన వాగ్దానం మీద ఏం చూపించాలి? అలా వాగ్దానం మీద విశ్వాసం ఉంచాలి అంటే ప్రభు వాగ్దానాలు ఏంటో నీకు తెలియదు. శిష్యులకు వాగ్దానం ఇచ్చాడు, ఏంటంటే మీకు దయ్యాల మీద సమస్తం అధికారం ఇచ్చాను అని చెప్పి శిష్యులకి వాగ్దానం ఇచ్చాడు. మరి నీకేమి ఇచ్చాడు వాగ్దానం? బైబిల్లో మనకున్న వాగ్దానాలు ఏంటంటే కొన్ని తక్కువని చెప్పండి. నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను అన్నాడు ఒక దగ్గర వాగ్దానం. ఇంకేమన్నాడు? నిన్ను విడువను, ఎడబాయనను. మోషేతో ఒక వాగ్దానం దేవుడు చేశాడు. 14 నిర్గమాకాండంలో ఏమన్నాడు తెలుసా? చదవండి, నిర్గమా 14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకనే నిలిచండి. మీరు ఎలాగ ఉండాలి? ఓరకనే నిలిచుండండి అని అన్నాడు. మీ పక్షాన నేనేం చేస్తాను? సో యుద్ధం చేసేది మీరు కాదు, మీ పక్షాన నేనుండి ఏం చేస్తాను? యుద్ధం చేస్తాను. సో దేవుడు మోషేకి అక్కడ ఏం చేశాడు? అక్కడ వాగ్దానం చేశాడు. ఈ వారంలో క్రికెట్ మ్యాచ్ గెలిచింది కదండి, జెమిమా రోడ్రిగ్స్, ఈ వచ్చినవే అంది. దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఆటలు ఆడుతున్నప్పుడు ఈ వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, ప్రభువా నాకు సహాయం చేయని చెప్పి. ఒక విశ్వాసి స్పందించే పద్ధతి అదే. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఈ మాట ఇచ్చావు కదా, నాకు సహాయం చేయని చెప్పి ఆ మాట మీద, ప్రభు ఇచ్చిన మాట మీద నువ్వు నమ్మదగిన దేవుడు అని చెప్పి విశ్వాసం ఉంచింది. ప్రభు ఆమెకు సహాయము చేశాడు. సో మనం కూడానండి ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే బైబిల్ పక్కన పెట్టేసి, వాగ్దానం పక్కన పెట్టేసి నాకు సహాయం చేయండి అది కాదు. దాని ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దాని మీద మనం విశ్వాసము ఉంచాలన్నమాట. అది విశ్వాసం. సో ప్రభు మాట ఏంటో మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఏంటంటే వాగ్దానాలు ఇచ్చాడో మనము అర్థము చేసుకోవాలన్నమాట. సో నేను చాలా వాగ్దానాలు రాసుకున్నాను ఇక్కడ, దేవుడు ఎటువంటి వాగ్దానాలు మనకి ఇచ్చాడు. నడువలసిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడంటండి. సమస్తము సమకూర్చి మేలే చేస్తాడంట. కొండ తేనెతో మనల్ని తృప్తిపరుస్తానన్నాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగన్ను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాగ్దానం చేశాడు. కృప పొందునట్లు ధైర్యంతో మనం ఎక్కడికి రావాలట?
కృపాసింహాసనం దగ్గర రావాలి. ఎందుకంటే ఆయన కృపాసింహాసనం దగ్గర చేరితే ఆయన మనకి ఏం చూపిస్తాడట? కృప చూపిస్తాను వాగ్దానము చేశాడు. నువ్వు జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. నీ సొంత తెలివితేటలు, నీ సొంత ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి, ప్రభువా నాకేం తెలీదు, జీవితంలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో కూడా నాకు తెలియదు నాయన, ఇదిగో నీ మీద నమ్మకం ఉంచుతున్నాను, నువ్వే నాకు దిక్కు, నా మార్గాన్ని సరళం చేయి తండ్రి అని చెప్పి నువ్వు మాట ఇచ్చావు కదా అని చెప్పి మనం ఆయన మీద ఆధారపడితే, మనం తగ్గించుకుని ఆయన దగ్గరకు వస్తే ఆయన మన మార్గాలు ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు, ముందుకి నడిపిస్తాడు. ఆయన ఇచ్చిన మాటలు మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఒక్కొక్కసారి మనకి ఏముంటుంది అంటేనండి, డబుల్ మైండ్ ఉంటుంది. అంటే ఒకరోజు విశ్వాసం చూస్తాం, ఇంకోసారి అవిశ్వాసం చూపిస్తూ ఉంటాం. దేవునికి అది నచ్చదు. అలాగా ద్విమనసు ఉంటేనంటే, ద్విమనసు అంటే అర్థం ఏంటి? ఆయన చేస్తాడా, అమ్మో చేస్తాడో లేదో, దీన్ని ఏమంటారంటే ద్విమనసు. అలాంటి ఉన్నోళ్ళట ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళరట. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటుంది అంటారు, తెలుసా మీకు? అంటే అర్థం ఏంటి? వాళ్ళ జీవితంలో ఏ ఎదుగుదల ఉండదు. అవిశ్వాసం చూపించేవాడు. ఈ మాట నేను అనడం కాదండి, ఒక వచనంలో ప్రభువు మనకి నేర్పిస్తున్నాడు. యాకోబు 1:6-8 వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కసారి చదివి ముగించుకుందాం. విశ్వాసం వచ్చి ఎంత ముఖ్యమో. యాకోబు 1:6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగువలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము పోలి యుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో అస్థిరుడుగాను ప్రభు వల్ల తనకేమైనాను దొరకునని తలంచుకొనరాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అవిశ్వాసం చూపించేవాడిని ద్విమనస్సు అని చెప్పి, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములతో సముద్ర తరంగాలంటే ఏంటి? సముద్ర తరంగాలు, సముద్ర అలలు. ఇప్పుడు మనం బీచ్ ముందు నించున్నాం అనుకోండి, మన ముందుకు ఏమొస్తాయి? అలలు వస్తాయి. అలలు ఎలా వస్తాయి? కొనుక్కునే అలలు ఎలా ఉంటాయంటే పెద్ద అల, అది వచ్చి మొత్తం వైజాగ్తో నింపేసేదేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఏమవుద్ది? మరి మొత్తం అన్నీ మన కాల్ దగ్గర కూడా రావు, అక్కడ వరకు ఎలా వచ్చేసి అయిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ ఏమీ చేయలేదు. అవిశ్వాసంతో ఉన్నవాడు అంతేనమాట. అది సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద ఆధారపడినాడు. చేసేస్తాను, అది చేసేద్దాం, ఇది సాధిస్తాను, అది ఇది అనుకుంటాడు. ఉష్యం ముందుకు రావడం, మళ్ళీ ఏమని తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళే కుక్కలాగా వెనక్కి వెళ్ళడం, ఏం చేయలేడు. ఎందుకంటే ఇప్పటివరకు దేని మీద ఆధారపడ్డాడు? వాడు సొంత శక్తి మీద ఆధారపడ్డాడు. కానీ ప్రభు మీద విశ్వాసం వచ్చినాడు అలా ఉండడు అనమాట. వాడి జీవితంలో అభివృద్ధి, ముందుకెళ్తాడు, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే అద్భుత కార్యాలు చూస్తూ ఉంటాం అనమాట మన జీవితంలో. దేవుడు ఆయన యందు విశ్వసించిన వారికి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయను గాక. 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే నేర్చుకున్నాను చెప్పండి? ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన లోబడే వారికి ఏంటి చేస్తూ ఉంటాడు? చీకట్లో నుంచి విడిపించి, అజ్ఞానం నుంచి విడిపించి జీవపు వెలుగుతో నింపుతాడు. రెండోది పరలోకాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఏం చేస్తాడు? ఆయన విశ్వసించిన వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.